నిన్న కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి గుంటలు పడి 5వ తరగతి చదువుతున్న 6 చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరం. దీనిపై ఎంహెచ్పిఎస్ సంతాపం ప్రకటిస్తుంది. మరణించిన పిల్లలకు ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబాలకు దేవుడు మనోనిబ్బరం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఈ గుంటలు ఎలా ఏర్పడ్డాయో చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలగమానదు. గత వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా జరిగిన ప్రకృతి విధ్వంసం భాగంగా చిగిలి గ్రామంలో కూడా మట్టి మాఫియా చెలరేగిపోయి ఆ కుంటలను తవ్వడం జరిగింది. వారు తమ అవసరానికి తమ జేబులు నిండేందుకు ఈ యొక్క మట్టిని తవ్వి వదిలేశారు తప్ప తర్వాత జరిగే పరిణామాల గురించి వాళ్ళు ఆలోచించట్లేరు. కాబట్టి ఖచ్చితంగా ఇది జగన్ రెడ్డి పాలనలో జరిగిన ప్రకృతి విధ్వంసానికి కారణము. ఈ 6 చిన్నారుల మృతికి పరోక్షంగా ఈ మట్టి మాఫియా కారణమని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క ప్రకృతి విధ్వంసము వల్ల మరి రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో జరగబోతుందో ఈ సంఘటన తెలియజేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంహెచ్పిఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఈ యొక్క ప్రకృతి విధ్వంసం గురించి సమగ్రంగా విచారణ చేసి ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా గ్రామాలకు, మండల కేంద్రాలకు, పట్టణాలకు దగ్గరలోటువంటి నీటి కుంటలను పూడ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మరొక్కసారి ప్రజలు గమనించాలి. అందరూ గమనించిన విషయం ఏమంటే వైకాపా పాలనలో జరిగినటువంటి ప్రకృతి విధ్వంసము, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు సంభవించామో మనం కళ్ళారా చిగిలి గ్రామంలో చూసాము. కాబట్టి ఇప్పటికైనా తహసీల్దార్ కానీ, అదేవిధంగా ఆర్డీఓ, సబ్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ల పర్మిషన్ లేకుండా జరిగినటువంటి జగన్ జమానాలో జరిగినటువంటి మట్టి మాఫియా, భూమాఫియా, ఇసుక మాఫియాల వల్ల ప్రకృతి ఎంత విధ్వంసం గురిందో మనకందరికీ తెలిసిందే. సో అందులో భాగంగానే ఈ యొక్క చిగిలి గ్రామం వద్ద అక్రమంగా మట్టి తవ్వి పెద్ద కుంటను తయారు చేయడం వల్ల ఆ కుంటలో వాటర్ ఎక్కువ వర్షపు నీరు నిలబడి అందులో పిల్లలు చనిపోయారు. కాబట్టి పరోక్షంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి మట్టి మాఫియా వల్లనే పరోక్షంగా ఈ యొక్క 6 మంది పిల్లల మరణం సంభవించాలని మేము భావిస్తున్నాము. ఏదేమైనటికీ ఇది రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పిల్లలు చనిపోవడం వల్ల ఆ తల్లిదండ్రులకు కలిగిన గర్భశోకము, వారి బాధ వర్ణనాతీతము. కాబట్టి ఇలాంటిది మరొకరికి జరగకుండా రాబోయే రోజుల్లో కుంటలన్నీ, జనావాసాల దగ్గర ఉన్న కుంటలు ముఖ్యంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా జగన్ జమానాలో జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రకృతి విధ్వంసం గురించి ఒక సమగ్ర నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క ప్రకృతిని మళ్ళీ యథాస్థితికి, ప్రకృతి యొక్క అందమైన స్థితికి తీసుకునే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచించాలని, అందులో ప్రజలను కూడా భాగస్వాములు చేసి ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, కుటుంబ ప్రభుత్వానికి ఎంహెచ్పిఎస్ విజ్ఞప్తి చేస్తున్నాము. మరొకసారి ఈ విషయము జగన్ కాలంలో జరిగినటువంటి విధ్వంసకాండకు ఇదొక చిగిలి గ్రామంలో 6 మంది పిల్లల మరణము ఒక ఉదాహరణ మాత్రమే ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.